హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మర్నాథ టీచర్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు వీడియో ప్రముఖ సినీ నటుడు ఎస్వి రంగారావు గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మర్నాథ టీచర్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మీరు మా ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనవి. ఎస్వి రంగారావు సినీ నటుడు. ఎస్వి రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. ఈయన 1918వ సంవత్సరంలో జన్మించారు. అలాగే 1974లో మరణించారు. ఈయన ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోను, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 1974లో 56 ఏళ్ల వయస్సులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోద కృష్ణ. ఇది 1975లో విడుదలైంది. ఎస్వి రంగారావు గారి బయోడేటా చూద్దాం. జననం 1918 జూలై 3వ తేదీ. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. జన్మించిన ప్రదేశం నూజివీడు, కృష్ణా జిల్లా. మరణం 1974 జూలై 18. అప్పటికి ఆయన వయసు 56 సంవత్సరాలు. మరణించిన ప్రదేశం మద్రాస్. మరణ కారణం గుండెపోటు. ఇతర పేర్లు ఎస్విఆర్, నట యశస్వి, నట సామ్రాట్, విశ్వ నట చక్రవర్తి. విద్య డిగ్రీ. విద్యా సంస్థ హిందూ కాలేజ్. వృత్తి అగ్నిమాపక శాఖ ఉన్నతోద్యోగి. నటుడు, దర్శకుడు, రచయిత. పిల్లలు విజయ, ప్రమీల, కోటేశ్వరరావు. తల్లిదండ్రులు కోటేశ్వరరావు తండ్రి, లక్ష్మీ నరసయ్యమ్మ తల్లి. తొలి జీవితం. ఎస్వి రంగారావు కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3వ తేదీన తెలగ నాయుళ్ల వంశంలో లక్ష్మీ నరసాయమ్మ కోటేశ్వర నాయుడులకు జన్మించారు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి
పెట్టాడు కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశాడు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. ఆయనకు వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఈమె భర్త మరణానంతరం మనుమరాళ్లతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హై స్కూల్ చదువు అక్కడే సాగింది. మద్రాస్ హిందూ హై స్కూలులో తన 15వ ఏట మొదటిసారి నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో ఆయనలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నిస్ క్రీడల్లోనూ ఆయనకు ప్రవేశం ఉండేది. 1936లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాలలో రంగారావు గారు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలని అనుకున్నాడు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు. వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ. మద్రాసులో ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఏవిఎన్ కళాశాలలోను, బిఎస్సి కాకినాడలోని పిఆర్ కళాశాలను పూర్తి చేశారు. మద్రాసులో చదువులో అంతంత మాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ మరియు విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరైతే అందులో రంగారావు ఒక్కరే ఉత్తీర్ణుడు కావడం విశేషం. నాటక రంగం. ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు. అందువల్ల ఆయన బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావుకు మాత్రం నటుడు అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలిపెట్టలేదు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. ఆయనకు ఇక్కడ అంజలిదేవి, ఆదినారాయణరావు, బిఏ సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది. నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పేష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు 22 ఏళ్ల వయస్సులో 60 ఏళ్ల వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్య పతనం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావుకు ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్పియర్ నాటకాల్లోనే సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బిఎస్సి పూర్తి చేశారు. తర్వాత ఎంఎస్సి చేయాలనుకున్నారు. కానీ అగ్నిమాపక దళంలో పనిచేసే చొలెనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తరువాత మొదట బందర్లో, తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసర్గా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు
పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీల్లేదు. తాను కళకు దూరం అవుతున్నానేమో అని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఆయన నటన మరియు కెరీర్ తొలినాళ్ళు. ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బివి రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడీగా నటించింది. అప్పటిదాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటిసారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంకు వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ. 750 పారితోషికంగా అందుకున్నారు. కానీ చిత్రం బాక్సాఫీస్ నుంచి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దాంతో అతను మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా చేరారు. జంషెడ్పూర్లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగాను, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగాను ఆయన వేషాలు వేసేవారు. అదే సమయంలో ఆయన వివాహం కూడా జరిగింది. పునఃప్రవేశం. కొద్ది రోజుల తరువాత బిఏ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఏవి సుబ్బారావుకు ఇచ్చేశారు. బిఏ సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్న పాత్ర దక్కింది. తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మన దేశం, పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహపడకుండా మంచి అవకాశం కోసం ఎదురు చూడసాగారు. అప్పుడే నాగిరెడ్డి చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారి సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకి ఇచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్కి గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి 1951 సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావుకి ఇచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించిన వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది. రంగారావు గారి పరభాష సినిమాలు. 1952లో విజయ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్లి చేసి చూడు సినిమాను తమిళంలో కళ్యాణం పన్ని పార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశారు. తర్వాత అన్నయ్, శారద, కర్పగం, నామం,
నానుం ఉరుపెన్ వంటి తమిళ చిత్రాల్లో నటించి తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయ నటుడిగా పేరుగాంచారు. తెలుగులో ఘన విజయం సాధించిన పాతాళ భైరవి సినిమాను జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూ కైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాల్లోనూ, విదయాగళే, ఎతిలే ఎతిలే కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు. నట సామ్రాట్, విశ్వ నట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయనను గౌరవించారు. ఎస్వీఆర్ నటించిన నర్తనశాల ఇండోనేషియాలోని జకర్తాలో ఆఫ్రో ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడమే కాకుండా కీచక్ పాత్రకు గాను ఎస్వీఆర్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులకు వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు అతను దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకున్నది. నటి లక్ష్మి ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు. వ్యక్తిగతం మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్ళీ అవకాశాలు దొరకపోవడంతో సినీ రంగం మీద ఆశలు వదిలేసుకున్న రంగారావు జంషెడ్పూర్లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇదే సమయంలో ఆయన మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నారు. సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో అతని భార్య అతని మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేది. ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు తిరిగి రమ్మని, తమకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారు. వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి, సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవారు కాదు. మనసు బాగాలేనప్పుడు తన ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయేవారు. దర్శక నిర్మాతలే అతడిని వెతుక్కుంటూ వెళ్ళేవారు. అతని ఇష్టదైవం శివుడు. ప్రతిరోజు ఆయన తన దినచర్య క్రమశిక్షణతో పాటించేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వరరావు. కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని కొంత చిత్రీకరణ కూడా జరిగింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా కొనసాగలేదు. ఎస్వీఆర్ ఒక రకమైన వేదాంతి. అతని ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలైన వాటికి లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చేవారు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో 10,000 రూపాయలు విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో
10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. తరువాత పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. పెంపుడు జంతువులంటే రంగారావు గారికి ఎంతో ఇష్టం. వాళ్ళ ఇంటిలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన 2 కుక్కలు ఉండేవి. వేట అంటే కూడా ఆయనకు ఆసక్తి ఉండేది. కానీ 2 రోజులకు అనగా కొద్ది కాలం తర్వాత ఆ అలవాటు మానేశారు. ఆంగ్ల చిత్రాల్లో నటించాలని ఆయనకు కోరికగా ఉన్నా అలాంటి అవకాశము రాలేదు. విదేశాల్లో సైతం గుర్తింపు లభించిన స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదని ఆయనకు కొంత కొరతగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ, అనకాపల్లి లాంటి ఊర్లలో ఆయనకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకొని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాస్ సినిమా ప్రేక్షకుల సంఘాల వారు ఘనంగా ఆయనను సన్మానించారు. అన్నయ్, శారద, నానుం, ఒరిపెన్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పారితోషికం స్వీకరించారు. ఈయన నటించిన బంగారు పాప 1955 చిత్రం ఇది. ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసిన చార్లీ చాప్లిన్ ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడని అన్నారు. ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం. ప్రముఖ నటుడు గుమ్మడి ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు: రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. రంగారావు కానీ మన దేశంలో పుట్టడం మన అదృష్టం, కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనే జన్మించి ఉంటే ప్రపంచంలోనే 5 మంది ఉత్తమ నటుల్లో ఒకడు అయి ఉండేవారు. తెలుగు చలనచిత్రంలో గొప్ప నటుల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఆయన చనిపోయినప్పుడు కనీసం ఒకరోజైనా సంతాపంగా థియేటర్లు మూసివేయలేదు. కనీసం మరేదైనా గౌరవమో ఇవ్వలేదంటూ అభిమానులు బాధపడ్డారు. బిరుదులు: విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, 3వది నటసింహ, 4వది నట శేఖర. బహుమతులు: రంగారావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, 2వ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్ల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్ళలలో ఒకటి ఎస్వి రంగారావు మీద విడుదలైంది. ఇక ప్రముఖ నటుడైనటువంటి నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి మరణం గురించి తెలుసుకుందాం. మరణం 1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
పొందినంత రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించిన నటించడం మాత్రం మానలేదు. నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం 1974, యశోదకృష్ణ 1975 నాటి చిత్రం ఇది. యశోదకృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈలోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు. ఇక ఆయన గుర్తింపు. రంగారావు గారు శత జయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన 2018 జూలై 3లో హైదరాబాదులో జరిగాయి. ఈ ఉత్సవాలను 2018 జూలై 3 నుంచి జూలై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారథి స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్వహించాయి. 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో 12.5 అడుగుల ఎత్తైన రంగారావు గారి కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2013లో భారత తపాలా శాఖ, భారత చలనచిత్ర పరిశ్రమ శతవార్షికోత్సవాల సందర్భంగా ఎస్వి రంగారావుల ఆయన చిత్రంతో తపాలా బిళ్ళ విడుదల చేసింది. ఇక ఆయన నటన శైలి. రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరుగాంచారు. రంగారావుకు తొలినాళ్లలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకొని అతని మాట తీరుని, ప్రవర్తన విధానాన్ని అనుకరించారు. సంతానం చిత్రంలో ఆయన పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ల పాటు అంధుల ప్రవర్తనను గమనించారు. మాంత్రికుడి పాత్ర కూడా ఆయన పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనుక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకొని మరింత రౌద్ర రసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు. రంగారావు యముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. రౌడీ పాత్రలో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు. అతను కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలిచేవారు. కొన్ని పాత్రలు సతీ సావిత్రి, దేవాంతకుడు లాంటి సినిమాల్లో ఆయన పోషించిన యముని పాత్ర దానికి ఒక ప్రత్యేకతను సాధించి పెట్టింది. 1970 వరకు యముని పాత్ర అంటే అతనే గుర్తుకు వచ్చేవారు. తర్వాత ఇలాంటి పాత్రలు కైకాల సత్యనారాయణ పోషించడం ప్రారంభించారు. సాంఘిక చిత్రాల్లో ఆయన ఎక్కువగా కుటుంబ పాత్రలు పోషించారు. మాయాబజార్ సినిమాలో ఆయన పోషించిన ఘటోత్కచుడి పాత్ర పెద్దలకే కాక పిల్లలను కూడా ఆకట్టుకుంది. రంగారావుకు పేరు తెచ్చిన పాత్రలు కొన్ని: షావుకారు సున్నం రంగడు, పెళ్లి చేసి చూడు ధూపాటి వియ్యన్న, సంతానం గుడ్డివాడు, మాయాబజార్ ఘటోత్కచుడు, సతీ సావిత్రి యముడు, భక్త ప్రహ్లాద హిరణ్యకశిపుడు, శ్రీకృష్ణ లీలలు కంసుడు, యశోదకృష్ణ కంసుడు, పాండవ వనవాసం దుర్యోధనుడు, నర్తనశాల కీచకుడు, హరిశ్చంద్రుడు,
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, బలరాముడు, సంపూర్ణ రామాయణం, రావణుడు, దీపావళి, నరకాసురుడు, అనార్కలి, అక్బర్, మహాకవి కాళిదాసు, భోజరాజు, పాతాళ భైరవి మాంత్రికుడు, భట్టి విక్రమార్క మాంత్రికుడు, బాలనాగమ్మ మాంత్రికుడు, విక్రమార్క మాంత్రికుడు, బంగారు పాప కోటయ్య, బొబ్బిలి యుద్ధం తాండ్ర పాపారాయుడు. రచయితగా ఎస్వి రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించారు. ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మన భూమి వంటి పత్రికలలో 1960 నుంచి 64 మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి. వేట, ఆగస్టు 8, పసుపు కుంకుమ, ప్రాయశ్చిత్తం, విడుదల, సంక్రాంతికి, సులోచన అనే 7 కథలు మాత్రం లభ్యమవుతున్నాయి. ఇటీవల ఈ కథలతో ఎస్వి రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నటుడు, ప్రముఖ తెలుగు సినీ నటుడు ఎస్వి రంగారావు గారి జీవిత చరిత్రను తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు మీరు వినాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.